ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట జాతకం, జీవితం, లలాటకం, యోగం, నక్షత్రం అంటే స్థానబలం. స్థానబలం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనటం కానీ, లేదా వీళ్ళకి గవర్నమెంట్ రూపంలో నుంచి రావటం కానీ, లేదా ఇలా బంధుమిత్రుల్లో నుంచి కానీ, పెద్దవాళ్ళ ఆస్తుల నుంచి కానీ వీళ్ళకి అద్భుతమైన విజయం అనేది రాబోతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని ఈ కుటుంబ బాధ్యతలని అభివృద్ధిగా చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. మరి ఎన్నో విధానాలుగా పోరాటం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు, సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మీ దగ్గర ఉండవలసిన వాళ్ళు, మీ బంధుమిత్రులు మీ మీద ఏడుస్తుంటారు. కానీ మీకు రావలసిన పనులు రాకోకుండా, కళ్యాణాలు దగ్గరకు వచ్చినవి దూరం కావటం, మరి ఉద్యోగాలు దగ్గరకు వచ్చినవి దూరం కావటం, ఇలాంటి మానసికమైన ఇబ్బందులతో అతి అతి ఘోర భయంకరమైన ఇబ్బందులతో మీరు పోరాడుతుంటారు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అయ్యే టైం దగ్గరకు వచ్చేసింది. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం కానీ, ఏ వ్యాపారం కానీ, ఏ బిజినెస్ అయినా కానీ ఆలోచించి ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వద్దు, నిదానమే ప్రధానము. కాబట్టి వీళ్ళు నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ ఇలా చేతుకుంట డబ్బులు కానీ, బంగారం కానీ, అప్పు కానీ ఇవ్వకూడదు. ఇచ్చారనుకోండి బంధుమిత్రులకి మళ్ళీ తిరిగి రావు, కిటకిట 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 కిట అయిపోతుంటాయి. దానివల్ల లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఇబ్బందులు, మనశ్శాంతి లేకోకుండా ఉండటం. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎంత సంపాదించినా కూడా అంత ఖర్చే కనబడుతుంది. అంటే ఆదాయంలో 5, ఖర్చులో 5, రాజపూజిత 2, అవమానాలు 1. కాబట్టి నువ్వు ఎంత సాధించినా ఏ పని చేసినా కూడా చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంది. అదేవిధంగా ఇలా జాతకంలో ఎన్నో రోజుల నుంచి ఎన్నో దేవుళ్ళు పూజించుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు.